ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ క్యాపబిలిటీ ఉంది. చంద్రబాబుది బ్రాడ్ మెంటాలిటీ. చంద్రబాబుతో మాట్లాడాను. ఆయన చాలా బ్రాడ్ థింకింగ్తో ఉన్నారు. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఆంధ్రప్రదేశ్కు అపార వనరులు ఉన్నాయని, కోస్టల్ ఏరియా ఉందని, ఆ ఏరియాలో మంచి పరిశ్రమలు వస్తాయని, ఆల్రెడీ ఎంఓయూలు కూడా చేసుకున్నామని తెలిపారట. వాళ్ళు ఎంఓయూలు దావోస్లో ఎందుకు ప్రకటించలేదని లోకేష్ని శ్రీధర్ బాబు అడిగారట. మేమంతా ఆంధ్రప్రదేశ్లోనే చేస్తామన్నా అని సమాధానమిచ్చారట. నాకు వారి పెట్టుబడుల వ్యవహారంలో వ్యూహంతో ఉన్నారని అర్థమైంది. ఆంధ్రప్రదేశ్కు ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు అల్టిమేట్ అనే చెప్పాలి. చంద్రబాబు ప్రయత్నాలన్నీ సఫలమైతే రేపు మీడియాలో మమ్మల్ని కంపేర్ చేసేటప్పుడు తక్కువ చేసి చూపించే అవకాశం ఉందని కూడా నవ్వుతూ బదులిచ్చారట. ఆయన హైదరాబాద్ను డిస్టర్బ్ చేసే మూడ్లో లేరట. ఆయన మాటలు చాలా పెద్దరికంగా ఉన్నాయట. హైదరాబాద్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావాలి, ఇక్కడ డిస్టర్బ్ చేయాలనే ఆలోచన ఆయనకు అస్సలు లేదు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందటం తెలుగు ప్రజలకు ఎంతో అవసరమని కూడా తెలిపారట చంద్రబాబు. దావోస్లో -8 నుండి 11 వరకు టెంపరేచర్ ఉంది. మేమంతా స్వెట్టర్స్ వేసుకున్నాం. ఆయన రెగ్యులర్ డ్రెస్లోనే ఉన్నారు. చంద్రబాబు గారు చాలా ఫిట్గా ఉన్నారు. ఆయన ఈ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అంటూ శ్రీధర్ బాబు చంద్రబాబు గురించి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు పడుతున్న కష్టం మాత్రం నిజంగా హర్షణీయమనే చెప్పాలి. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నందుకు జై హో చంద్రన్న అంటోంది ఆంధ్ర ప్రజానికం.